గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమరావతి నిర్మాణాని కోసం ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా దాని మీద ఒక చర్చ జరుపుతున్నారు. దాని మీద పూర్తిగా కూడా నిమగ్నమైన పరిస్థితి. ఇప్పటికే ఇక్కడున్న అన్ని ప్రాంతాల్లో కూడా కాంట్రాక్ట్స్, తర్వాత రోడ్స్, అన్ని నిర్మాణాలకి మిగతా వర్క్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యే దిశలో ఉంటే, మరోవైపు ముఖ్యమంత్రి తన సొంత ఇంటి నిర్మాణానికి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 5 ఎకరాలలో తన ఇల్లు నిర్మించుకునే దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి రేపు ఉదయాన్నే భూమి పూజ. రేపు ఉదయాన్నే భూమి పూజ అంటే ఉదయాన్నే 8:30 నుంచి 9 గంటల లోపల దాదాపుగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ భూమి పూజకి హాజరవుతున్నారు. మనం చూస్తున్న ఈ స్థలంలోనే దాదాపుగా 5 ఎకరాల్లో తన నివాసాన్ని, క్యాంప్ ఆఫీస్ని రెండింటిని కూడా ఇక్కడ నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా కూడా 25,000 చదరపు గజాల్లో ఇది పూర్తిగా కూడా నిర్మాణం అయితే అవుతుంది. దీన్ని ఎస్ఆర్ఆర్ కంపెనీ ప్రాజెక్టు కంపెనీ నిర్మిస్తోంది. అయితే ఈ తన సొంత నివాసానికి ఇక్కడున్న 2 రైతుల దగ్గర భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు చాలా త్వరగానే ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ దాదాపుగా అంటే ఇదే ప్రాంతంలో నివాసాన్ని, తర్వాత క్యాంప్ ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకుంటారు. 1.5 సంవత్సరం లోపల కూడా క్లియర్గా ఈ నిర్మాణం పూర్తి కావాలనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ ఇంటి నిర్మాణానికి వాళ్లే దగ్గరుండి నిర్మాణాన్ని మొత్తాన్ని కూడా చేసుకుంటున్న పరిస్థితి. రేపు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మధ్యలో ముఖ్యమంత్రి గారు తన కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ భూమి పూజ చేయబోతున్నారు. ఇప్పుడే ట్రయల్ రన్ కూడా వచ్చింది. ట్రయల్ రన్తో భాగంగా రేపు మార్నింగ్ జరిగిపోయే కార్యక్రమానికి అధికారులు ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు అయితే లోపలికి అనుమతి లేదు అని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి సొంత కార్యక్రమం కాబట్టి ఎక్కువగా ఎవరిని లేదు, ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే దీనికి హాజరవుతారండి. అయితే ఈ నిర్మాణం ఒకవేళ ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకునే ప్రారంభిస్తే తానే మొదటిగా ఇంటి నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో చాలామందికి ఒక అభయం ఇచ్చినట్టు అవుతుంది. అమరావతి ప్రాంతంలో చాలామంది రైతులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి మా ఊరిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ కొత్త సొంత నిర్మాణాలు కావచ్చు, కొత్త ఇల్లు నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంకో రకాల వాళ్ళందరికీ ఒక ధైర్యం వస్తుంది అనే ఒక యాంగిల్లోనే వీళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక సీరియస్ నిర్ణయం అయితే ఇక్కడ రైతులు కూడా ముఖ్యమంత్రి నిర్మాణం పట్ల చేస్తున్న నిర్మాణం తర్వాత వీళ్ళందరి పట్ల కూడా రైతులు చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే రైతులకు సంబంధించి ఏమంటారు, మీరు మీ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోబోతున్నారు, రేపు ఉదయాన్నే ఇక్కడ చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు గారు ఫస్ట్ ఇల్లు కట్టుకోవటం, బాబు గారు పని స్టార్ట్ చేయటం రైతుల్లో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చిలా, ముఖ్యమంత్రి నేరుగా మా ఊర్లో వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, డైరెక్టర్ సీఎం గారే వచ్చాడు ఇల్లు కట్టుకుంటున్నాడు స్థలం కొనుక్కోని అని చెప్పి బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. రైతులకు ఆనందంగా ఉన్నారు. రైతులు ఎంతమంది రైతులు ఈ ప్రాంతంలో మీరు రైతులు భూములు ఇచ్చారు ప్రభుత్వానికి, లేదు మీరు తిరిగి మొత్తం 29,000 మంది రైతులండి 29 గ్రామాల్లో ఇచ్చింది. మాది తుళ్ళూరు గ్రామం. మాది కూడా పూలింగ్కి 5 ఎకరాలు ఇచ్చాం మా కుటుంబ సభ్యుల కింద, మా ఫ్యామిలీ తరఫున. మాది కూడా బాబు గారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ప్లాట్లు ఉన్నాయి. ఆనందంగా ఉంది ఇల్లు కట్టుకోవడం. సో ఎంత లోపల పూర్తవుతుంది, మీకు ఏమైనా అంచనా ఉందా? ఇక్కడ 1.5 yearలో కంప్లీట్ చేస్తారనేది మా అంచనా. అది సో అది ఎలా అనిపిస్తుంది, ముఖ్యమంత్రి మీ ఊర్లోకి వచ్చి ఎక్కడో విజయవాడలో ఉండకుండా అమరావతిలోకి వచ్చి అక్కడ నిర్మాణం, ఆయనేమో కొత్త రాజధాని నిర్మించాలనుకుంటున్నారు. రైతులు అందరిలో ముందు బాబు గారు వచ్చి ఇల్లు మొదలు పెడతాం, సంవత్సరంన్నరలో ఇల్లు కంప్లీట్ చేస్తారని బాగా రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుందండి. ఫస్ట్ సిటిజన్గా బాబు గారు రైతుల్లో ఇంప్రెషన్ ఇంకా పెరుగుతుందండి. ఈ రైతులు కూడా స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, ఇల్లు స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే రోడ్లు, ఆఫీసులు, రోడ్లు వర్క్లు అన్ని స్టార్ట్ అయినాయి. కంపెనీ వాళ్ళు వచ్చి ఆఫీసులు, స్ట్రక్చర్లు అన్ని రెడీ చేసుకుంటున్నారు. సో ఇది చాలా క్లియర్గా రైతులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకటి, మొదటి వ్యక్తిగా ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి సో ఇది చాలా మా అందరికీ కూడా ఒక బూస్టప్ లాంటిది, రైతులకు కావచ్చు. తర్వాత ఈ కార్యక్రమాన్ని చూసి మిగతా రైతులందరూ కూడా తమ ఇళ్ళ నిర్మాణం, లేకపోతే కొంతమంది ముందుకు వచ్చి ఇక్కడ నిర్మాణాలు వేగవంతం చేసేదానికి ప్రక్రియ ఉంటుంది అనేది ఇక్కడున్న రైతుల్లో కొంత
ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనా వచ్చే 1.5 సంవత్సరం లోపల ఈ ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ఇక్కడ కంపెనీస్ అయితే పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా నిర్మాణం ముఖ్యమంత్రి సొంత నిధులతోనే చేసుకుంటున్నారు. ఆయన కూడా ఇక్కడున్న ఇద్దరు రైతుల దగ్గర నుంచి స్థలాన్ని తీసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన మొత్తం పూర్తిగా రిజిస్ట్రేషన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. సో పని కూడా రేపు భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుంది, రేపు ఉదయం అయితే కొంత కోలాహలం అయితే ఉంది. ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా రైతులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది అని. అయితే 1.5 సంవత్సరం లోపల ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతుంది అనేది సంస్థ ప్రతినిధులు అధికారపూర్వకంగా చెప్పకపోయినా ఆఫ్ రికార్డులో వాళ్ళు మాత్రం 1.5 సంవత్సరాల్లో ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామనేది చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.